శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మళ్ళీ మనకి దసరా వచ్చింది. అందరూ కూడా అమ్మవారిని స్తుతిస్తారు కాబట్టి ఈరోజు నుంచి మనం శివానంద లహరి అయిపోతుంది కాబట్టి సౌందర్య లహరిలోని కూడా శ్లోకాలు రోజుకొకటి చెప్పున మనం చెప్పుకుందాం. నేను దేవి ఉపాసకురాల్ని కాదు, కానీ సౌందర్య లహరి శ్లోకాలంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే సృష్టిలో ఉన్నదంతా అమ్మే. అమ్మ లేనిదే ఆకైనా కదలదు కదా. అంటే శక్తి స్వరూపిణి. శక్తి లేనిదే అంతా కూడా జడమైన దాన్ని తన యొక్క శక్తితోటి ఆ తల్లి మళ్ళీ నిర్మిస్తూ ఉంటుందన్నమాట. అంటే అన్నీ ఆవిడే. ఇంకా దానికి వర్ణించడానికి అమ్మ గురించి ఏం వర్ణిస్తామండి, ఏం చెప్తాం? ఆ ప్రేమే కదా. ఆ ప్రేమని ఎవరి తల్లి వాళ్ళకి ప్రేమ కదా. అది ఎంత కురూపైనా సరే తల్లిని ఎవరైనా ద్వేషిస్తారా? అలాగే ఈ ప్రకృతి అనేది కల్పమే. ఎందుకంటే నేను అద్వైతం కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఎందుకంటే ఇదే ఎప్పుడైనా సరే వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, స్థిరమైనది కాదు. అంటే లక్ష్మీదేవి చంచలం అని చెప్తారు కదా. అంటే అది మనకి చంచలం, ఆవిడ మనకి చంచలం. కానీ పరమేశ్వరుడికి దగ్గర ఉంటే ఆవిడ ఎప్పుడూ కూడా స్థిరమే. అవునా? మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నారు కృష్ణయ్య. అంటే ఈ మాయని దాటాలి అంటే పరమేశ్వరుడి కాలు పట్టుకోవాలి. పరమేశ్వరుడి, ఎందుకంటే అక్కడే అమ్మవారు ఉంటుంది. భర్తని పొగుడుతూ ఉంటే భార్యకి ఆనందమే కదండి. అందుకని ఆవిడ కూడా మన మీద ఒక దయాదృష్టి వీక్షిస్తుందన్నమాట. అందుకనే జగద్గురులైన శంకరులు కూడా అమ్మవారిని స్తుతించారు. సరే, మన సౌందర్య లహరి చెప్పుకునే ముందు శంకరాచార్యుల జీవిత చరిత్రని కొంచెంగా సంగ్రహంగా చెప్పుకుందాం. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జీవితంపై చాలా గ్రంథాలు వెలువడ్డాయి. ప్రామాణికమైన మాధవీయ శంకర విజయం మీరందరూ కూడా చదివే ఉంటారు, నేను కూడా చదివాను అనే గ్రంథం ఉదహరిస్తే శ్రీ శంకరుల జీవిత చిత్రణలో చాలా భాగం వాస్తవంగా ఉన్న దానిని ఇలా గ్రహించవచ్చు అన్నారు. అంటే నిజమైన జీవితాన్ని మనం, ఎందుకంటే శంకర విజయాన్ని అది కొంచెం ప్రామాణికమైనది అవునా. ఈయన జననంపై విభిన్న కథనాలు ఉన్నాయి. శృంగేరి మఠం వారి సమాచారం ప్రకారం శ్రీ శంకరాచార్యులు కీర్తి శకం 684 716 మధ్యకాలానికి చెందినవారు అని చెప్పారు. అయితే శ్రీకృష్ణ బ్రహ్మానందుడు వ్రాసిన శంకర మందిరంలో శ్రీ శంకరాచార్యుల వారు కీర్తి శకం 788లో పుట్టి 820లో పరమపదించినట్లుగా ఉంది. ఎందుకంటే మన తాత ముత్తాతలే మనకి తెలీదు. అలాంటిది శంకరాచార్యులు 1200 సంవత్సరాలు అయిపోయిందేమో ఇంచుమించు. అప్పటి వాళ్ళు చూసిన దాన్ని యథాతథంగా, ఈ మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చాయి కదా, అందులోని ఎంతో కొంత సత్యం లుప్తమై ఉంటుంది కదా. కానీ శంకరాచార్యుల గురించి ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాము అంటే ఆయన జన్మించారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వాటన్నిటినీ మనం చదువుకుంటున్నాం. ఇది ప్రమాణం కదా. అది ఇంతటి మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, మహోన్నత సహనశీలి మరొకరు ఉంటారా అనిపించే పుణ్యపురుషుడు ఆదిశంకరులు. ఎంతోమంది మహానుభావుడైన శంకరుని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా కూడా భావిస్తారు. ఆయన భౌతికంగా గతించే 1200 సంవత్సరాలకు పైగా దాటినా ఇంకా
సజీవుడుగానే నిత్య నూతన చైతన్య స్వరూపంగానే ఉండటం ఎవరికైనా విస్మయాన్ని గురిచేస్తుంది అనడం అతిశయోక్తి కాదు అన్నారు. ఏది చదివినా శంకరాచార్య రచించిన శంకర్లు మనకు అక్కడ ప్రత్యక్షమైపోతారు కదండి. అంటే ఏమిటి, ఆయన సజీవమూర్తి. అది ఆయన గురించి చెప్తూ ఉంటేనే అనుభవించాలి. ఆ యొక్క సత్యాన్ని మనం అనుభవిస్తే శంకరులు చెప్పిన సత్యాన్ని మనకి శంకరులు కనపడతారనమాట. ఆయన సర్వమతాల సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న విశ్వవిజ్ఞానవేత్త. ఆయన భావాలను అర్థం చేసుకోవడానికి మెదడు ఒక్కటే సరిపోదు, హృదయం కూడా కావాలి అన్నారు కదా. కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడి అనే గ్రామంలో నమూద్రి బ్రాహ్మణ కుటుంబంలో ఆయన పుట్టినట్లు కొందరి అభిప్రాయం. ఆనందగిరి అనే తత్వవేత్త మాత్రం శంకర విజయం అనే గ్రంథంలో ఆయన చిదంబరంలో పుట్టినట్లు వ్రాసారు. శంకరాచార్యుని తండ్రి శివగురువు, తల్లి పేరు సతి. తండ్రి శంకరాచార్యుల వారి ఉపనయనానికి ముందే మరణించారని ఎక్కువ మంది చెబుతుండగా, మణిమంజరి అనే గ్రంథంలో శంకరాచార్య తండ్రి గతించాకే పుట్టినట్లుగా ఉంది. ఏది ఏమైతే ఏమైందండి, మనకి శంకరులు రాసిన మహోన్నతమైన గ్రంథాలు లభించాయి కదా. అది కదా మనకి కావాల్సింది. ఇవన్నీ కూడా ఏదో జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే, వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. తల్లిని ఒప్పించి 8వ ఏటనే సన్యాసాన్ని స్వీకరించిన శంకరాచార్యులు వేదాంత సారాన్ని, అద్వైత సాధనను నర్మదా నదీ తీరాన ఉండే గోవిందుని వద్ద నేర్చుకున్నారు. శంకరాచార్యులు 8వ ఏటనే చతుర్వేది అయ్యారు. 12 ఏళ్లకు సర్వశాస్త్రవేత్తగా భాషించారు. 16 ఏండ్లకు భాష్యకారునిగా ఎదిగారు. ఇంతటి ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించిన పరమ కుశాగ్రబుద్ధి కనుకనే అవతార పురుషుడు అయ్యారు. అఖిల భారతీయులకు ఆరాధ్య గురువు అయ్యారు. విశ్వవ్యాప్తంగా వైదిక సాంప్రదాయ వైభవాన్ని దశ దిశలా వెలుగొందింప చేశారు. తర్క వితర్కాల శాస్త్ర చర్చలలో భారతీయులకు తిరుగులేదని రుజువు చేశారన్నమాట. సరే, శారదా విద్యాధిపతి అయినప్పటికీ శక్తి స్వరూపిణి కూడా. సరే, అందువల్లే శారదా చంద్రమౌళీశ్వర రూపంలో శంకర పీఠాల్లో అర్చింపబడుతోంది అన్నారు. అంటే శారదా పీఠాలు స్థాపించారు కదా. అంటే శారద అంటే సరస్వతి అని తెలిసింది కదా. అంటే సరస్వతి అంటే ఎవరు? విద్యాధిపతి. అయినప్పటికీ శక్తి స్వరూపిణి కూడా అన్నారన్నమాట. అందుకని శారద అని పేరు పెట్టారు. చంద్రమౌళీశ్వర రూపంలో శంకర పీఠాల్లో అర్చింపబడుతుంది. ఆదిశంకరాచార్యులు వారు ఈ శారదాదేవి కృప వలననే తన పీఠాలను స్థాపన చేశారు. ఒక విధంగా చూస్తే శాపం వలన భూమి మీదకు వచ్చిన బ్రహ్మ సరస్వతులను తిరిగి సత్యలోకానికి తీసుకువెళ్ళడానికే శివుడు శంకరుడుగా అవతరించారు. ఎందుకంటే అది ఒక సందర్భం అన్నమాట. ఆ సందర్భాన్ని ఎందుకు వాళ్ళు ఇక్కడ పుట్టవలసి వచ్చింది అనే సందర్భాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒక విచిత్రమైన కర్మ విశేషం వలన బ్రహ్మ సరస్వతులు భూమి మీద పుట్టవలసి వచ్చింది. కర్మను ఎవరు వదలలేరు కదా, అది తెలిసిందే. హరిహర బ్రహ్మాదులు కూడా వదలలేరు. నిజానికి దేవుడికి కర్మే మాయ, మనకు కర్మే వరం. మనం ఒక చెడు కర్మను కొనేందుకు మరో మంచి కర్మను చేస్తున్నాం. మనం చేసే మంచి కర్మ ఫలితాన్ని ఇస్తూనే మనకు వేరొక కర్మను అంటగడుతోంది. ఒక యజ్ఞం చేశామనుకోండి, యజ్ఞం మంచిదే, కానీ యజ్ఞం వలన వచ్చే ఫలం మరొక జన్మకు. అందుకని చెప్తున్నాను, కొన్ని ప్రారబ్ధ కర్మలు అంటాం కదా. అంటే ఇవి ఏమిటి? క్రితం జన్మలో మనం చేసుకుంటే వచ్చిన పుణ్యఫలాలు కానీ పాపఫలాలు కానీ ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అందుకనే జన్మకి కారణం కర్మ. సరే, కొన్ని కర్మలను ఇస్తోంది. నామ సంకీర్తన చేశామనుకోండి, అది చాలా గొప్ప పనే, కానీ జీవునికి శ్రమ పెట్టిన పాపం మనకు అంటుకుంటోంది. ఏం చేయాలండి? కొంతమంది రాత్రంతా భజన సంకీర్తన చేస్తూ ఉంటారు. అంటే ఏం చేశారు? ఇక్కడ శరీరానికి శ్రమని కలిగించారు. అంటే జీవుడు శరీరంతో అటాచ్ అయి ఉంటాడు కదా, మరి వాడికి బాధను కలిగిస్తున్నాం కదా. ఎవరినైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ పెడితే
అది పుణ్యం కానీ పాపం కానీ లభిస్తుంది కదా. అదనమాట, జీవుడిని శ్రమ పెట్టి పాపం మనకు అంటుకుంటుంది. ఇలా ఒక కర్మ కోసం మరొక కర్మ గొలుసుగా అంటుకుంటున్నాయి కనుక మన జన్మల పరంపర ఎన్నటికీ ముగిసిపోవటం లేదు. మహర్షుల్లో కూడా ఏ కోరిక కోరకుండా వచ్చినట్లు అనుభవించేవారు అరుదు. వారికి భగవద్ దర్శనం మీద కోరిక లేదు. భగవంతుడు నీలోనే ఉన్నప్పుడు వాడిని చూడాలనే సంచలం అంటే తపన ఎందుకు అంటారు. చూడాలని నీవు అంటున్నావంటే నువ్వు భేదాన్ని దర్శిస్తున్నావన్నమాట కృష్ణయ్య. అందుకని ఏకాంతంలోనే ఎప్పుడూ కూడా అదే నేను చెప్తాను. కాబట్టి నా యొక్క సబ్జెక్టు చాలామందికి నచ్చదు. ఎందుకంటే నువ్వే పరబ్రహ్మ స్వరూపం. ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే కష్టం అన్నమాట. అందుకని బాహ్య వాటిని మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అన్నమాట, దర్శిస్తున్నావు అన్నమాట అంటారా మహర్షులు. కర్మ ఇంత జటిలం కనుకనే బ్రహ్మ సరస్వతులకు కూడా దాని ప్రభావం తప్పలేదు. ఒకప్పుడు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతులు కలికాలంలో రాబోయే పరిస్థితుల గురించి చర్చించుకుంటున్నారు. వేదాన్ని ద్వేషించే నాస్తికులు వస్తారని వారు చెప్పుకుంటున్నారు. అంటే ఈ రోజుల్లోనూ కొందరు భగవద్గీతను తగులబెడతామంటున్నారు కదా. ఒకడు తగులబెడితే 10 మందికి దానిలో ఏముందా అనే ఆసక్తి కలిగి వెదకి ఆ పుస్తకం చదువుతారు. అంటే ఇదేమిటి, ఒకందుకు మంచిదే అయింది. నాస్తికవాదం అనేది కూడా అలాగే ఆస్తికానికి పరోక్షంగా ఉపకారం అవుతోంది కదా. అదనమాట. బ్రహ్మ సరస్వతులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్న సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. చర్చల వేడిలో బ్రహ్మ సరస్వతులు ఆయన్ను గమనించలేదు. ఆయన కోపించి మీరే మానవలోకంలో పుట్టండి, మీరే వేద ప్రచారం చెయ్యండి అని శపించారు. ఎందుకంటే ఆ అహంకారం ఉండకూడదు కదండి. మహర్షి వస్తే గమనించలేనంత తర్కంలో వాళ్ళు పడిపోయారన్నమాట. కలి ప్రవేశించాక వేదోక్త కర్మలను నిర్ణయించే నాస్తిక మతాలు పెరిగాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మహిష్మతీపురంలో మండనమిశ్రుడు అనే పండితుడుగా పుట్టాడు. సరస్వతి ఉభయభారతి అనే పేరుతో ఆయనకు భార్య అయింది. వీరిద్దరూ కుమారీల భట్టు శిష్యులయ్యారు. విశ్వరూపుడైన ఆ బ్రహ్మ సాక్షాత్ మండనమిశ్రుడే. విశ్వరూపుడు అంటే బ్రహ్మే కదండి, మండనమిశ్రుడు అన్నమాట. శంకర భగవత్పాదుల వారి చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు కుమారీల భట్టు గురించి తెలుసుకోవటం అత్యంత ఆవశ్యకము. ఎందుకంటే ఆయన కీలక పాత్ర అన్నమాట. కుమారీల భట్టు తీవ్ర వైదిక మతానుయాయి. ప్రయాగలో అవతరించారు. ఆ కాలంలో బౌద్ధమతం విజృంభించి ఉందన్నమాట. బౌద్ధులు తమ యుక్తి చాతుర్యంతో కూడిన మహాప్రజ్ఞతో పండితులను సైతం ఆకర్షించనారంభించారు. వైదిక ధర్మం అనేక నియమాలతో కూడినది. ఈ కష్టమేమీ పడకుండా నేరుగా మోక్షమనే వాదము సామాన్యులకు కూడా ఆకర్షిస్తుంది కదా. ఇప్పుడు అందరూ అదే కదా, అరచేతిలో వైకుంఠాన్ని పెట్టేయాలన్నమాట. అరచేతిలో మోక్షం ఇచ్చేసేయాలి వాళ్ళకి, హస్తామలకంలాగా అన్నమాట. కానీ అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. అది చాలా కష్టమైనది కదా. ఎంత కష్టమైనదో అంత సులువైనది కూడాను కదా. అంటే నేడు సైతం అరచేతిలో వైకుంఠాన్ని చూపే అనేక మంది ఆసాముల మాటలకు మనం మోసపోతూనే ఉన్నాం కదా. కరెక్టే కదా, అవునా? ఎంతోమంది ముట్టుకుంటే మోక్షం ఇచ్చేస్తామంటారు, 1 కోటి రూపాయలు ఇచ్చిస్తే మోక్షం ఇచ్చిస్తామంటారు కదా. అంతా డబ్బుకి మోక్షం అమ్మేస్తున్నారు, ఒక చిల్లరగా అన్నమాట. సరే, దీని గురించి ఇది భగవద్గీతలో ఒక టాపిక్ అన్నమాట. దాని గురించి తర్వాత మనం ఒకసారి చెప్పుకుందాం. సరే, వైదిక మతోద్ధారణం కోసం బౌద్ధాన్ని బుద్ధితో ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడింది ఆనాడు కూడా. అయితే ఆ రోజుల్లో ఎదుటివారి సిద్ధాంతం ఏమిటో కూలంకషంగా తెలుసుకోకుండా తమకున్న అరకొర జ్ఞానంతో ఖండించే అలవాటు లేదు. అందుకని ఖండించబోయే ముందు తాము ఖండించబోయే సిద్ధాంతమును ఆ సిద్ధాంతమునకు చెందిన వారు సైతం వివరించలేనంత చక్కగా వివరించగల నైపుణ్యం గల వారు భాష్యకారులన్నమాట. ఎవరు? శంకరులు. ఇప్పుడు కుమారీలకు వైదిక ధర్మము ఖచ్చితంగా సత్యమైన నమ్మకం ఉంది కదా. అయితే బౌద్ధ ధర్మం ఏమిటో తెలుసుకోకుండా దాన్ని ఖండించడం ఎలా?
అందుకని ఆ రోజుల్లో బ్రాహ్మణులకు బౌద్ధ విద్యాలయాల్లో ప్రవేశం అంత తేలిగ్గా దొరికేది కాదు. కుమారీలు బౌద్ధ నివేశంలో 7 అంతస్తుల బౌద్ధ విద్యాలయంలో ప్రవేశించారు. ఎందుకంటే బౌద్ధ మతాన్ని కూడా కూలంకషంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలి అంటే అక్కడ గురువు దగ్గరికి గురువు ఉండాలి కదండి. ఏదైనా కూలంకషంగా నేర్చుకోవాలంటే తప్పకుండా గురువుల దగ్గరికి వెళ్ళాలి. బౌద్ధాచార్యులు వేదదూషణ చేస్తున్నప్పుడు కుమారీలు కళ్ళ నుండి ధారాపాతంగా నీరు కారేవట. ఎందుకంటే ఆయన బౌద్ధ వేషంలోనే వెళ్ళి వాళ్ళ దగ్గర చేరేరు గురువుల దగ్గరికి. అయినా సరే లోపల ఉన్నది సత్యం కదా, అందుకని వాళ్ళు చెప్తున్నది ఈయనకి చాలా బాధ వేసి కంట్లోంచి నీరు వచ్చేది. అయితే అప్పుడు ఆయన ఏం చెప్పేవారు, బౌద్ధాచార్యులకు అనుమానం వచ్చి అడిగితే మీరెంత చక్కగా వేదాన్ని విమర్శిస్తున్నారో తెలుసుకొని ఆనందంలో కన్నీరు వస్తున్నాయని చెప్పేవారట. ఎంత దాచుకుందామనుకున్నా వీరి వైదికాభిమానం దాగలేదు. నేర్చుకోవలసినది పూర్తి అయిన బౌద్ధాన్ని వారి ముందే ఖండించని ఆరంభించారట. మొత్తంగా నేర్చేసుకున్నాక తెలిసిపోయింది కదా తారతమ్యం ఏమిటో, అందుకని వాళ్ళ ముందే ఆయన వాదించడం మొదలెట్టారు. బౌద్ధులు కుమారీలను 7 అంతస్తుల భవనం నుండి కిందికి తోసేశారు. ఎందుకంటే ఆయన వేరే విధానాన్ని అవలంబించి మనల్ని ఎదుర్కొనికి వచ్చారు అని బౌద్ధులకి ఆగ్రహం వచ్చిందంటే వైదిక మతంలో ఉంటూ బౌద్ధాన్ని స్వీకరించడానికి వచ్చారని దోసివేశారు. కింద పడుతూ వేదమే కనుక ప్రమాణమైతే నాకు ఆపద కలగకుండా ఉండాలి కాక అని ప్రార్థించారట. ఇక్కడ ఏం పడింది, అయితే అన్న అనుమాన సూచకమైన పదం రావడంతో వారి కంటికి రాయి తగిలి గాయం అయిందట అన్నారు. అంటే ఏదైనా మనం ఒకటి ప్రమాణంగా తీసుకున్నప్పుడు దానిలో ఇంత పిసరు కూడా అనుమానం అనేది ఉండకూడదు. అనుమానం ఉంటే అది నిన్ను గుచ్చుతుంది. అందుకని ఈయన కంటిలో రాయి గుచ్చుకుందనమాట. అవునా, అలా అన్నారు. ఇక్కడ కంటి అనేది ఏంటి, జ్ఞానానికి చిహ్నం కదండి. జ్ఞానం కుంటుపడుతుందన్నమాట అక్కడ. అందుకని ఎవరి దగ్గరైనా మనం నేర్చుకుందామని వెళుతున్నప్పుడు వాళ్ళని క్షుణ్ణంగా మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలన్నమాట వాళ్ళ మాటల్ని. అందులో ఏదైనా కొంచెం తేడా వస్తే మన జీవితానికే దెబ్బ. బౌద్ధం గురించి కూలంకషంగా తెలుసుకున్న కుమారీలు ముందు బౌద్ధులెవరూ వాదనలో నిలవలేకపోయారు. పండితుల్లో రాజసభల్లో వైదికవాదానికి తిరిగి ప్రతిష్ట శాస్త్రమునకు చెందిన వారు జైమిని మహర్షి వ్రాసిన ధర్మసూత్రాలకు అంతకు పూర్వమే సాబర భాష్యం ఉంది. సాబర భాష్యానికి వార్తికం వ్రాసారు కుమారీల భట్టు. వార్తికం అంటే ఒక రకంగా భాష్యాన్ని పునఃపరిశీలించటం వంటిదనమాట. మూలంలో ఉన్నది సరిగా స్పష్టంగా చెప్పకపోయినా, మూలంలో లేనిది చెప్పినా సరిచేస్తూ భాష్యాన్ని మరింత మెరుగుపరచటమే వార్తిక కర్తల పని అన్నమాట. శంకర విజయాలను పరిశీలించిన బౌద్ధులను నిలవరించిన ఘనత కుమారీల భట్టుదే. జైన గ్రంథాల్లో కూడా కుమారీలు జైన మతాన్ని నిలవరించడానికి చేసిన వాదనల ప్రస్తావన కూడా ఉంది. ఒక రకంగా వైదిక ధర్మం సుప్రతిష్టమైనదన్న నమ్మిక కలిగిన తరువాత కుమారీలు తాము చేసిన దోషాలకు కర్మ మార్గం తత్పరులు కాబట్టి శాస్త్రవిహితమైన మార్గంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది, నేను 2 తప్పులు చేశాను. ఏమిటా తప్పులు? వీరు చేసిన తప్పులేమిటి అంటే విద్య నేర్చుకున్న గురువులను వంచించి వారినే వాదనలో జయించి పరాజితులను చెయ్యటం ఒకటి కదా. బౌద్ధులకు కర్మలు లేవు, ఈశ్వరుడు లేడు. మీమాంసకులకు కర్మ ప్రధానము. అయితే ఈశ్వరుడు వీరి దృష్టిలో ఫలప్రదాత కాదు. ఈశ్వరుడు ఉంటేనేమిటి, లేకుంటేనేమి, చేసిన కర్మకు ఫలితం ఉంటుంది అనేది వీరి సిద్ధాంతం అన్నమాట. సాబర భాష్యానికి వ్రాసిన వార్తికంలో కుమారీల భట్టు ఈశ్వర అప్రధానత్వమును నిరూపించారు. వార్తికం రాశారు కదా, మరి దాంట్లో ఈశ్వరుడు లేడు అనే వాళ్ళకి ఈశ్వరుడు లేడు కానీ కర్మఫలం ఉంది అని కదా, దాన్ని ఈయన స్వీకరించారు, అంగీకరించారు. కాబట్టి అది ఒక తప్పైపోయింది. ఈశ్వరుడు లేడండి, ఉన్నాడు కదా, అది నిరూపించారు. ఇది 2వ లోపం. ఈ 2 తప్పులకు ప్రాయశ్చిత్తము
ఊకరాశిలో కంఠం దాకా కప్పబడి నిదానంగా ఆ అగ్నిలో కాలిపోవటమే. చూసారా, కర్మకి ప్రాయశ్చిత్తాలు ఎంత కఠినంగా ఉంటాయో. చిన్న తప్పు చేసినా ఆ పనిష్మెంటు మనం అనుకుంటే చాలా చిన్న తప్పు అని, కానీ అది పరమాత్మ దృష్టిలో చాలా పెద్ద తప్పు అన్నమాట. తప్పుని అది చిన్నదా పెద్దదా అనేది మనం నిర్ణయించలేం. అది శాస్త్రం చెప్తుంది, పరమాత్మ నిర్ణయిస్తారన్నమాట. కాలిపోవడమే చాలా బాధాకరమైన శిక్ష. కుమారీలకు శాస్త్రమందున్న ప్రమాణ బుద్ధి అటువంటిది. ప్రయాగలో త్రివేణి తీరాన తుషాగ్ని ప్రవేశం చేశారు. శంకర్లకు కుమారీల చే తమ భాష్యానికి వార్తికం వ్రాయించుకోవాలనే ఉద్దేశం ఉంది. వారికి తమ సిద్ధాంతమందున్న ప్రగాఢ విశ్వాసం అటువంటిది. మీమాంసకులైన కుమారీలను ఒప్పించగలగడంలో ఆయనకు సందేహం లేదు. శంకరులు బౌద్ధులను జైనులను ఎక్కువ మందిని వాదముతో కలిసి జయించవలసిన అవసరము ఏర్పడలేదు. అలాగని వారిని నిరీశ్వర మతములను ఖండించలేదని కాదు. అవసరము వచ్చినప్పుడు నిర్ద్వందంగా ఖండించారు. కానీ వారి పరమోద్దేశము వైదికములైన వివిధ సిద్ధాంతముల మధ్య ఒక సమన్వయము ఏర్పరచడం అన్నమాట. అందువల్లనే శంకరులకు అన్ని వైదిక మతములు సమ్మతములే. అంటే ఎంతమంది ఏ మార్గాల్లో బయలుదేరినా అందరూ కూడా చేరవలసిన గమ్యం ఒక్కటే కదండి. అందుకనే ఆయన అన్ని మతాల్ని కూడా స్వీకరించి తర్వాత చెప్పారు ఉన్నది ఒకటే అని కదా. అన్ని వైదిక మతములు సమ్మతములే. వాటిని సమన్వయపరుస్తూ చివరి స్థితి అద్వైతమనే శృతి మతాన్ని వారు స్పష్టీకరించారన్నమాట. ఆ విధంగానే శంకరులు మీమాంసా శాస్త్రము న్యాయమును తమ భాష్యములలో ఎంతో ఉపయోగించుకున్నారు. అలాగే సాంఖ్యంతోనూ వారికి విరోధం లేదు. శంకరులు ప్రయాగ చేరేసరికే కుమారీలు తుషాగ్ని ప్రవేశం చేసి ఉన్నారని విని త్రివేణి తీరంలో వారిని కలిశారు. శంకరుల కీర్తి వారి భాష్యం గురించి అంతఃపూర్వమే వినియున్నందున వారిని సాదరపూర్వాక్యాలతో ఆహ్వానించారు. ఎందుకంటే ఆయన సాదరపూర్వకంగా ఆహ్వానించారని ఇక్కడ అనలేం. ఎందుకంటే ఆయన తుషాగ్నిలో ఉన్నారు కాబట్టి వాక్యాలతోటి ఆయన్ని ఆహ్వానించారు. తాము వచ్చిన కార్యం వివరించారు శంకరులు. అంతటి బాధలోనూ భాష్య పీఠికను అమూలాగ్రం విని చివరి దశలో ఆత్మజ్ఞానం ఉపదేశించడానికి శంకరులే వచ్చారని సంతోషించారు. ఎందుకంటే ఆయన కర్మిష్టి కదండి. అందుకని ఎంతటి కర్మ అనుష్ఠానం చేసినా, ఎంతటి మహోత్కృష్ట కర్మ చేసినప్పటికీ జ్ఞానం లేకపోతే కర్మంతా బుడిదిలో పోసిన పన్నీరు అన్నమాట. అంటే కర్మ ఎప్పుడు కూడా ఏ పుణ్యాన్నో పాపాన్నో ఇస్తుంది, అంతేగాని అది మోక్షాన్ని ఇవ్వలేదు. మోక్షం కావాలి అంటే కర్మని దాటాలి. అదనమాట. తాను అసక్తులై ఉన్నందున వ్రాయలేకపోతున్నానని, లేకుంటే 8000 శ్లోకములతో ఈ భాష్యంపై వార్తిక వ్రాయాలనిపిస్తోంది అని అన్నారు కుమారీల భట్టు. ఇప్పటికీ మునిగిపోయింది ఏమీ లేదు. మీరు ఒప్పుకుంటే పరమేశ్వరానుగ్రహం వలన మీరు తిరిగి స్వస్థులవుతారన్నారు శంకరాచార్యులు. దేహత్యాగం తనకు సరి అయిన ప్రాయశ్చిత్తం అన్న దృఢ నిశ్చయంతో ఉన్న కుమారీలు దానికి ఒప్పుకోలేదు. నా శిష్యుడు మహిష్మతీపురంలో ఉన్న విశ్వరూపుడు నా అంతటి వాడు. నాకంటే కర్మపై ఎక్కువ శ్రద్ధ గలవాడు. వానితో వాదించి వాణ్ణి మీ శిష్యునిగా స్వీకరించండి. అతడు సమర్థవంతంగా వార్తికం వ్రాయగలడన్నారు కుమారీలు. అలా చెప్పి శంకరుల సన్నిధిలో గంగానది తీరాన ఆత్మైక్యం పొందారు కుమారీల భట్టు. మండనమిశ్రుడు ఆయన శిష్యుడే. ఆయన్ను మించి కర్మవాదాన్ని ప్రచారం చేశారు. విశ్వరూపుడంటే ఈ మండమిశ్రుడే అన్నమాట. కుమారీలు వేదముపై తదుదాహృతమైన కర్మానుష్ఠంపై అకుంఠితమైన విశ్వాసం కలవారు. కర్మానుష్ఠం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అటువంటి చిత్తము ఆత్మసాక్షాత్కారానికి అత్యంత ఆవశ్యకం. చిత్తశుద్ధి గలవారే వేదాంతాభ్యాసమునకు సరి అయిన అధికారి. వారికి తుదిలో జ్ఞానబోధ చేయటం ద్వారా శంకరులు వారిని ముక్తులను చేశారనలో సందేహం లేదు. సాక్షాత్ మహాశివుడే ఈ శంకరాచార్యులుగా అవతరించి ఉపనిషత్తత్వాన్ని ప్రబోధించసాగారు కదా. మండనమిశ్రుడికి ఉపనిషత్తత్వం గిట్టదు. శంకరాచార్యులు అతన్ని సంస్కరించాలని నిర్ణయించుకుని అతని ఇంటికి వచ్చారు. ఆ సమయానికి మండనమిశ్రుడు ఇంటి తలుపులు వేసుకుని లోపల తన తండ్రికి సార్థం
పెడుతున్నారు. శంకరుడు యోగశక్తితో ఆకాశ మార్గంగా ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ వ్యాసుడు జైమిని భక్తులుగా కూర్చుని ఉన్నారు. అంటే మండనమిశ్రుడు ఎంతటి కర్మనిష్ఠుడో చూడండి. ఎందుకంటే భోక్తలు స్వయంగా వచ్చి అక్కడ కూర్చున్నారు అంటే ఎంత నిష్ఠాగరిష్ఠుడో కర్మలోని దీంతో మనకి అర్థమవుతుందన్నమాట. సన్యాసి రావడంతో శ్రాద్ధం చెడిపోతోందని భావించి మండనమిశ్రుడు నిందించసాగాడు. వ్యాసుడు అతన్ని వారించి శ్రాద్ధ సమయంలో యతి వస్తే విష్ణు స్థానంలో కూర్చోబెట్టాలని నిర్ణయించారు. శంకరుడు నాకు కావలసింది అన్నభిక్ష కాదు వాదభిక్ష అన్నారు. శ్రాద్ధమైనాక వాద సభ ప్రారంభమైంది. వ్యాస జైమినిలిద్దరూ ఉభయ భారతీదేవియే న్యాయ నిర్ణేత అని నిర్ణయించారు. ఆమె మాత్రం నాకు ఇంటి పనులే ముఖ్యం కనుక మీ మెడల్లో పూలమాలలు ధరించండి, ఎవరి మాల వాడిపోతే వారు ఓడిపోయినట్లు నిర్ణయం అని చెప్పేసింది. అనేక రోజులు శంకర మండనమిశ్రుల వాదం కొనసాగింది. చివరకు ఒక రోజున మండనమిశ్రుడి మెడలో మాల వాడిపోసాగింది. అప్పుడు ఉభయభారతీదేవి వచ్చి, నేను అర్ధాంగిని కనుక నన్ను కూడా గెలిస్తే కానీ నువ్వు గెలిచినట్లు కాదు అంది. మళ్ళీ వాదన సభ కొనసాగింది. 7 రోజులు అయ్యేసరికి ఉభయభారతి తన వాదన వీగిపోతోందని గ్రహించి జీవుడు పురుషుడా స్త్రీయా అని ప్రశ్నించింది. ఇక్కడ ఎవరికైనా సందేహం కలగవచ్చు కదా, అదనమాట. అందరికీ ఇదే సందేహం. అంటే జీవుడికి పురుష స్త్రీ ఏమైనా భేదాలు ఉంటాయా అనేది. అందుకని ఇక్కడ సరదా ప్రశ్నించింది శంకరులు అన్నమాట. ప్రశ్నించింది. ఆ చర్చలో స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు ఏవి అనే ప్రశ్న వచ్చి క్రమంగా చర్చ కామశాస్త్రంలోకి మారింది. శంకరుడు బాలయతి కనుక తనకు దివ్యదృష్టితో అన్ని విషయాలు తెలిసినా తాను మాట్లాడటం బాగోదని ఆలోచించి 1 నెల రోజులు గడువు కావాలని అడిగారు. ఆమె సమ్మతించింది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనం ఒక మొదటి శ్లోకం చెప్పుకుందాం శంకర్ల గురించి. మళ్ళీ తర్వాత ఇంకొంచెం మాట్లాడుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మొదటి శ్లోకం. ఎందుకంటే మనం రెండో దాంట్లో శంకర్ల గురించి మళ్ళీ కొంత చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇందులో ఏంటంటే సౌందర్య లహరి ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రమే. ప్రతి శ్లోకం కూడా మనకి ఎంతో కొంత ఆరోగ్యాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ, ఆరోగ్యం అంటే ఆరోగ్యంలో అన్ని రకాలుగా అవునా అన్ని రకాల దోషాల్ని తొలగించే శ్లోకాలు ఇందులో చాలా ఉన్నాయన్నమాట. అందుకనే అందరినీ కూడా సౌందర్య లహరి చదవాలని చెప్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మొట్టమొదటిది ప్రథమ భాగం ఆనందలహరి. ఇందులో మనం మొదటి శ్లోకం చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శివస్యక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతః స్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతు స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివస్యక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతః స్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతు స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివస్యక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతః స్వామారాధ్యం
హరిహర విరించాదిభిరపి ప్రణంతో స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ మనం అర్థం చెప్పుకుందాం. శక్త్యా అంటే శక్తితో, యుక్త కూడి ఉండగా, శివుడు ప్రభవితుం సృష్టి చేయ సక్త సమర్థత కలవాడు అవుతున్నాడు కదా. ఏవం ఇట్లు నచేత్ కాకున్నట్లయితే దేవ శివుడైనా స్పందితుం అపి చలించడానికి నకుశల సామర్థ్యం గలవాడు కాడు. అతః అందుచేత హరిహర విరించాదిభిరపి బ్రహ్మ విష్ణు శివుల చేత సైతం ఆరాధ్యాం పూజించడానికి తగిన త్వాం నిన్ను ప్రణంతు నమస్కరించడానికి కానీ, స్తోతుం వా స్తుతించడానికి కానీ, అకృత పుణ్య పుణ్యం చేయనట్టి వారికి, అకృతం అంటే చెయ్యకపోవడం అనమాట, అకృతం పుణ్యం అంటే పుణ్యం చేయకపోవడానికి చేయనట్టి వారికి కథం ఎట్లు ప్రభవతి శక్తి వస్తుంది అన్నారు. స్పష్టంగా మనకి అర్థమవుతుంది కదా. అంటే శక్తి కావాలి అంటే అమ్మవారిని ఆరాధించాలి. అంటే పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరంలో శక్తి ఉంటుంది. అందుకనే ఆయన అర్ధనారీశ్వరుడు. ఆ దివ్య శక్తి తోడు లేకుంటే పరమశివుడైనను కదులుటకు కూడా శక్తిహీనుడే. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయాలకు కారణభూతులైనారు. అక్కడ మనం చిదంబరంలో ఏం చూపిస్తారు? పరమశివుడు ఒక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ కదలిక ఏమీ ఉండదు. ఎప్పుడైతే పార్వతిని అర్ధనారీశ్వరులుగా చేసుకుంటే అక్కడ నృత్యం ఏమిటది, ఇక్కడ కదలిక కలిగింది కదా, ప్రపంచం సృష్టి మొదలైందనమాట. సూయతే సచరాచరం అన్నారు. అమ్మవారిని ఒక కంటి చూపుతోటే చూసేసరికి సృష్టి అంతా వచ్చేసిందిట. అవునా? అలా అన్నమాట. పుణ్యం లేని వారెవ్వరూ ఆ జగన్మాతను స్తుతించడానికి అర్హులు కానేరరు. నాకు శక్తి ఉంది అనటం మనం తరచూ వింటూ ఉంటాం. ఆ శక్తి అనేక రకాలు. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, కొందరికి అభినయించే శక్తి. ఇలా ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి అంశం అని తెలుసుకోవాలి అన్నారు. ఈ భౌతిక జగత్ నిర్మాతలు తల్లిదండ్రులు అంటే అమ్మవారు, అయ్యవారు. ఈ ఇద్దరి కారణంగానే సృష్టి జరుగుతోంది. భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు. అవునా? అంటే ఈ జగత్తంతా వారి దాంపత్య ఫలితమే సృష్టి. అయితే వీరిలో అయ్యవారు నిర్గుణుడు, నిరాకారుడు. అమ్మవారు మూల ప్రకృతి, సంస్కృతాక్షరం. అంటే సంస్కృతాక్షరం ఏ ఎలా ఉంటుందో అంటే యోని అన్నమాట, ఆమె రూపం యోని. వీరిద్దరి కలియికతో సృష్టికి గుణమయమైన లక్షణం ఏర్పడుతుంది. నా త్రిగుణాలు. ఇదంతా వ్యక్తము గుణములతో కూడినది. అంటే జరిగిన సృష్టిలో సైతం సగుణాత్మక చిహ్నాలు కలవి కొన్ని ఉత్పత్తి అవుతాయి. ఇవి తిరిగి నిర్గుణలింగాకృతిని కూడి జగత్ విస్తరణకు దోహదపడతాయి. అంటే అమ్మవారు సృష్టి చేసినా సరే అక్కడ పరమాత్మ మళ్ళీ ఉండాలి. అవునా? నాకు శక్తి ఉంది, అన్నీ చెయ్యగలను, కానీ అసలు ముందు నేను అనే ఉంటే కదా ఆ శక్తి బయటికి ప్రసరించాలి అంటే నేను ఉండాలి కదండి లోపల. నేను లేనిదే శక్తి కూడా ఏమీ చెయ్యలేదు. అందుకనే అవినాభావ సంబంధము అంటారన్నమాట. అంటే ఏ ఒక్కటి లేకపోయినా అక్కడ సృష్టి జరగదనమాట. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తుతే అంటున్నది మార్కండేయ పురాణం. ఈ ప్రకారం శ్రీదేవిని ప్రస్తుతించాలన్నా, పూజాధికారాలు జరిగించాలన్నా బహుజన్మార్జిత పుణ్యములు అపారంగా కలిగిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ శ్లోకం భావం ఇలా చెప్పుకోవచ్చు. శ్రీ పరమేశ్వరి అనంత బ్రహ్మాండానికి తానే శాసకురాలు అగును.
అందుచే తనకు శాసించేవారు ఇంకొకడు ఎవరు ఆమెకు లేరు. సర్వము తానే అయ్యి తనకంటే అభిన్నముగా ఉండే పరాశక్తికి శాసకుడు కానీ శాసము అనగా శాసింపదగినది కానీ లేదు అని తలంచాలి అన్నారు. సరే, ఇక్కడ ఫస్ట్ శ్లోకం, దీనికి ఒక యంత్రము తంత్రము అన్నిటికీ ఉంటాయి కదా. ఇది ఎందుకంటే యంత్రం తంత్రం మంత్రాలతో కూడినదే ఈ సౌందర్య లహరి అన్నమాట. దీన్ని ఒక ఉపాసనా మార్గంలో చేసే వాళ్ళకి బహు పుణ్యం. ఏమిటా పుణ్యము అంటే జ్ఞానం లభిస్తుంది. ఏమిటా జ్ఞానము అంటే అహం బ్రహ్మస్మి, అంతా పరమాత్మమయమే అని తెలుసుకునే జ్ఞానం లభిస్తుంది. అందుకనే ఎవరైనా జ్ఞానులు ఈ జన్మలో ఉన్నారు అంటే వాడు అవధూతలు కానివ్వండి, ఋషులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ మునులు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ఉపాసన అయిపోయిన తర్వాత జన్మ అన్నమాట. అందుకని ఉపాసనని, ఆ ఉపాసన కూడా ఎన్నో జన్మలు అయితే కానీ దానికి ఆ బుద్ధి కలగదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నచ్చితే లైక్ చేయండి. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ముందే చెప్పాను కదా, నేను ఉపాసకురాల్ని కాను. క్రితం జన్మలో అయిపోయిందేమో, ఈ జన్మలే జ్ఞానం మాత్రమే. ఎందుకంటే నాకు అహం బ్రహ్మస్మి అనే అనుభవ జ్ఞానం కలిగింది. దాన్నే ఏమంటారు? మూలాధార చక్రం, సుషుమ్నా నాడి తెరుచుకుందనమాట. అంటే కుండలిని జాగృతి. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, నేను ఏది చెప్పినా తత్వంలోకే వెళతాను. ఎందుకంటే అది అనుభవ జ్ఞానం కాబట్టి. ఇక్కడ మఠాలు పీఠాధిపతులే కాకుండా ఎంతమందో గృహస్థులు కూడా ఈ కుండలిని జాగృతి అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ప్రపంచానికి తెలియబడరు. వాళ్ళకి దగ్గరలో ఎవరైనా అడిగితే మాత్రమే చెప్తారన్నమాట. అడగకుండా మీరు చెప్పారు ఏంటండి అంటే, మరి నావి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.